బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ప్రారంభం. అమృత్ స్టేషన్లను జాతికి అంకితం చేసిన ప్రధాని. సంపద సృష్టిస్తారని ప్రజల్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జగన్. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. తెలంగాణలో కొనసాగుతున్న పుష్కరాలు, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు. కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం, భక్తి శ్రద్ధలతో దీక్షాధారుల మాల విరమణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. అకాల వర్షంతో అన్నదాతలకు కష్టాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వడ్లు. తెలుగు రాష్ట్రాలను కుమ్ముకున్న మబ్బులు, ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి శోభ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు చోట్ల శోభాయాత్రలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భీకర పోరు. విద్యకు నిధుల నిలుపుదల రాజ్యాంగ విరుద్ధం, కేంద్రంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం దావా. సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడరు, సుప్రీం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఢిల్లీ గగనతలంలో భారీ కుదుపులకు లోనైన విమానం, భయాందోళనకు గురైన ప్రయాణికులు. కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి, మే నెలలోనే 182 కేసులు నమోదు. ఆపరేషన్ సింధూర్లో అగ్నివీరుల కీలక పాత్ర, పాక్ డ్రోన్లను కట్టడి చేసిన భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ కు ముస్లిం కళాకారుడి సంఘీభావం, మోడీ రాతి చిత్రపటం తయారు చేసిన కళాకారుడు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణి ప్రయోగం, సాధారణ పరీక్షని అమెరికా వివరణ. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరుతాం, చర్చలు కొనసాగుతున్నట్లు కెనడా ప్రధాని వెల్లడి. పాక్ హైకమిషన్ అధికారి బహిష్కరణ, వారంలో 2వ అధికారిపై భారత్ వేటు. వాషింగ్టన్ లో ఉగ్రదాడి, ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు. నుదుటిన సింధూరంతో పవర్ఫుల్ లుక్, కేన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా ఐశ్వర్యారాయ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 800 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.